మీకే స్తోత్రం పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా జీవన దేవానికి స్తోత్రాలు, జీవాధిపతి దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. మీరు చెప్పగలరు హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధానికి స్తోత్రాలు, మహోన్నతానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను
మహోన్నతానికి స్తోత్రాలు, జీవకుల దేవానికి స్తోత్రాలు. దేవానంద దేవానికి వందనాలు. నీ ఆత్మ నడిపించండి, అభిషేకించబడింపండి. దేవానాయ నీ ఆత్మకు మడుపు దయచేయండి. దేవానికి స్తోత్రాలు, ఉన్నతరానికి స్తోత్రాలు, మహోన్నతానికి స్తోత్రాలు, అద్భుతకరానికి స్తోత్రాలు, ఆలోచనకర్తానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. మహిమ స్వరూపుడు మీరే సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు. నీ ఆశ నిలబడుతుండగా నీ ఆశను నీ ఆశ నిడుతూ ఆత్మాభిషేకం నింపి నడిపించు. నా రక్షణ ప్రభుని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం. ఆమేన్. కూర్చుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తుడ దేవానికి వందనాలు. నీ ధైర్యాన్ని కలుగుల వర్ధులే భాగ్యము. నీవు నాకు సమయం ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు వందనాలు. నీకు మహిమ, నీకు ఘనత. మీరే సహాయం చేసి నడిపించుకోవాలి అడుగుతున్నాను తండ్రి. ఎందుకు పనికిరంటి వారు దుమ్ముదు నుంచి వారు తండ్రి. నీ సన్నిధిలో ఉంటున్న మేము, ప్రహర్షించే వారిని నీ సన్నిధిలో ఉంటున్న మేము దేవా ఎంతగానో నా తండ్రి నీ వాక్యం చేత బలపరచబడి, నీ ఆత్మ చేత నడిపించబడి, నీ కృపా కనికరం నా తండ్రి నాతో ఉంచి నడిపించుకోమని అడుగుతున్నాను. ప్రజల దురాత్మ శక్తులను లైపరచండి, దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. వినిగల జీవుడు గ్రహించుకుని ఆత్మించి నడిపించుకున్నాను. యేసుక్రీస్తు నామమున బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం 5వ అధ్యాయం 28 నుంచి. లేమెకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పరమనందు పిల్లరా, ఈ రోజు యొక్క వాక్య యొక్క అంశంలో నీ ఇంట్లో నెమ్మది ఉన్నదా? ఈరోజు మనము నోహా గురించి ధ్యానం చేద్దాం. నోవా అనగా నెమ్మది, నోవా అనగా విశ్రాంతి, నోవా అనగా ఆదరణ. నెమ్మది, విశ్రాంతి, ఆదరణ. పరమనందు పిల్లరా, ఇక్కడ చూస్తుంటే ఆదాము కాలం నుంచి తన చేతుల ద్వారా చేసుకున్న మనుషుడికి నెమ్మది లేదు, ఆదరణ లేదు, విశ్రాంతి కూడా లేదు. అయితే 2 హానోకులు మనకు కనపడతారు. కయన్ కుమారుడైన హానోకు కనపడతాడు. ఇంకా చూసినట్లయితే షేతు కుమారుడైన హానోకు కూడా కనపడుతూ ఉంటారు. ప్రమాద పిల్లగా ఇక్కడ షేతు ఎనోషును కనెను. ఎనోషు ఇక వంశం వల్ల మనం చూసుకున్నట్లయితే హానోకు కనపడతాడు. హానోకు తర్వాత మెతుషెల కనపడతాడు. మెతుషెల తర్వాత లేమెకు కనపడతాడు. లేమెకు తర్వాత నోహు కనపడతాడు. అక్కడ అదే అంటున్నాడు. 29వ వచనం చూసినట్లయితే భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయములోను, మన పని విషయములోను ఇతను మనకు నెమ్మది కలగజేయనుకొని అతనికి నోహు అని పేరు పెట్టిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ లేమెకు అనగా శక్తి కలిగిన వాడిని అర్థం. హల్లెలూయా. ఇతను 750 సంవత్సరాలు బతికాడు. అదేవిధంగా నోహు 950 సంవత్సరాలు బతికాడు. ఇక్కడ బైబిల్లో అత్యధికంగా ఎక్కువ సంవత్సరాలు బతికిన వాడు మెతుషెల. ప్రభువు పిల్లలు ఇక్కడ వాక్యం చూసినట్లయితే వారు ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ మాకు ఇంతవరకు నెమ్మది లేదు, మాకు ఇంతవరకు సమాధానం లేదు, మనశ్శాంతి లేదు కనుక పుట్టబోయే వాడిని బట్టైనా దేవుడు కనికరిస్తాడేమో, పుట్టబోయే వాడిని బట్టేమో అయినా శాపం తొలగిపోద్దేమో, దోషం తొలగిపోద్దేమో అని అతనికి ఏ పేరు పెట్టారు చెప్పండి? ఏ పేరు? నోహు అని పేరు పెట్టారు. ప్రమాణత పిల్లగా మనం కూడా పుట్టబోయే పిల్లలకి రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. వారసత్వంగా తండ్రి తాత ముత్తాతల పేర్లు, లేకపోతే స్త్రీలు పుడితే స్త్రీల పేర్లు. ఎందుకంటే అచ్చంగా వాళ్ళలాగా ఉండాలని, అచ్చంగా వాళ్ళలాగా జీవించాలని, బ్రతకాలని, వాళ్ళలాగా ఉండాలని కొంతమంది ఏం చేస్తారంటే పుట్టక మునిపే పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ప్రమాణత పిల్లగా వాడు పుట్టినప్పుడు బాగానే ఉంటుంది, అది పెద్ద అయిన తర్వాత చరిత్ర ఒకలాగా మారిపోతుంది. ఇక్కడ నోహు చరిత్ర చూసినట్లయితే పుట్టినప్పుడు ఏ చరిత్ర కలిగి ఉన్నాడో చనిపోయినప్పుడు అదే చరిత్ర కలిగి ఉన్నాడు. చెప్పండి కూడా.
పుట్టినప్పుడు ఏ చరిత్ర కలిగి ఉన్నాడో చనిపోయిన తర్వాత ఆ చరిత్ర కలిగి ఉన్నాడు. ఏదో ఒకసారి వాడు తప్పు చేశాడు, మత్తుడై వస్త్రహీనుడై ఏ పంట అయితే వేయకూడదో పంట వేశాడు, తప్పులేదు. ఏదో పంట, ద్రాక్ష పంట వేశాడు, కానీ పంట వేసిన తర్వాత తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగాడు. హల్లెలూయా, హల్లెలూయా. తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగితే ఏమైపోతుంది? మత్తుడైపోయి వస్త్రహీనుడైపోయాడు. ఈరోజు మనం తినాల్సిన దానికంటే ఎక్కువ తింటే ఏమైపోతాం? చెప్పాలి. తినాల్సిన దానికి ఎక్కువ తింటే ఏమైపోతే మొత్తం వచ్చేస్తాయి. తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగేస్తే మొత్తం అయిపోతాం. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కావచ్చు. ఈ రోజుల్లో తాగుడు ఏదో పురుషుడు ఏంది, స్త్రీ ఏంటి, అదొక ఆచారం అయిపోయింది. పోటీ పడిపోతున్నారు స్త్రీలు కూడా మగవాళ్ళతో పాటు. కొన్ని కుటుంబాలు అయితే భార్య భర్త కలిసి తాగుతారు. కొన్ని కుటుంబాలు అయితే భార్య భర్త కలిసి ఇద్దరు కూడా ఏ పనులు దోపమానమా ఏదంటే అది అమ్మా చెప్పాలి. ధూమపానం, రెండోది మద్యపానం, రెండు కలిపి ప్రమాద పిల్లరా. మరి ఏ విధంగా భార్య భర్తలు కదా వారి ఇంట్లో ఏదో కలిసి షేర్ చేసుకుంటారు, కలిసి చీట్స్ అంటారు, ఇద్దరు కలిసి తాగుతారు. తెల్లారేసరికి మన ఇద్దరు కలిసి కొట్టేసుకుంటారు. ఇద్దరు కలిసి కొట్టేసుకుంటారు. భార్య మీద భర్త సాగులు చెప్తాడు, భర్త మీద భార్య సాగులు చెప్తారు. మరి ఈ కుటుంబంలో నెమ్మది ఉందా? చెప్పాలి. ఈ కుటుంబంలో నెమ్మది ఉందా? ఈ కుటుంబంలో నెమ్మది లేదు, ఆధారం లేదు, విశ్రాంతి లేదు. ప్రణాళికలరా ఒకవేళ శాపం, నా దేవుడిని యెహోవా శాపం తొలగిస్తాడేమో ఈ లేఖకు ఏం చేశాడంట? నోహ అని పేరు పెట్టాడు ప్రణాళికలరా. కానీ నోహకి చరిత్ర, పుట్టినప్పుడు చరిత్ర బాగానే ఉంది, చనిపోయినప్పుడు చరిత్ర బాగానే ఉంది. ప్రణాళికలరా చూద్దాం. నోహ ఏ దినములో ఉన్నాడంటే చూద్దాం. అదేవిధంగా లోకసువార్త 17వ అధ్యాయము 26-27 వచ్చిన చూద్దాం. లోకసువార్త 17వ అధ్యాయము 26-27 వచ్చిన. నోహ దినాల్లో మనం చూసినట్లయితే జనులు ఏ విధంగా ఉన్నారో, నోహ దినములలో జరుగును. నోహ వాడలోకి వెళ్ళినప్పుడు దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వడచ్చు ఉండేది. దేవుడికి స్తోత్రం. వెంటనే ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. ప్రవణ పిల్లలు నోహ 950 సంవత్సరాలు జీవించాడు. ఈ 950 సంవత్సరాలు కూడా తన బ్రతికినంత కాలం తన తాతగారైన హానోకు దేవుడితో 360 సంవత్సరాలు జీవించాడు. 360 సంవత్సరాలు కూడా దేవుడితో నడిచాడు, దేవుడితోనే గడిపాడు. ఆ తర్వాత తను కొనిపోయబడ్డాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది, బైబిల్ సెలవిస్తుంది. ప్రవణ పిల్లరా ఇక్కడ చూసినట్లయితే నోహ కాలంలో చూసినట్లయితే జనులు ఏ విధంగా ఉన్నారంట? తింటున్నారంట, తాగుతున్నారంట, ఆడుతున్నారంట, పెళ్లికి ఇస్తున్నారంట, పెళ్లికి ఈ పడుతూ ఉన్నారు. ప్రవణ పిల్లరా ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే వెంటనే ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. హల్లెలూయా. వెంటనే వచ్చింది జలప్రళయం వచ్చింది. ప్రవణ పిల్లరా ఈ రోజు చూద్దాం ఒకసారి. మరి ఈ కరోనా దినాలను పెళ్లి చేసుకోవచ్చా? ఈ కరోనా దినాలు వివాహానికి వెళ్ళొచ్చా? ఈ కరోనా దినాల్లో ఫంక్షన్ చేసుకోవచ్చా? ఈ కరోనా దినాల్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది? చేతులెత్తేస్తుంది. వివాహానికి ఏదైనా 10 మంది, లేకపోతే 5 4, లేదంటే సాగు కార్యక్రమాలకు ఏదైనా 10 మంది 5 20, ఏదైనా అర్జెంట్ ఏదైనా కానీ ఒక 20 మంది 10 మంది 5. కానీ అంత మంచి ఎక్కువ మంది కూడుకోకూడదు అంటున్నారు, అంతకు మించి ఎక్కువ మంది వెళ్ళకూడదు అంటున్నారు. కానీ మనుషులు ఆగుతున్నారా? మనుషులు పట్టుకోగలుగుతున్నారా? మనుషులు ఆపగలుగుతున్నామా? మనుషుల్ని వింటున్నారా? ఏదైనా వాడిని బంధించగలుగుతున్నామా? లేదే. హల్లెలూయా. నోహ దినాలు అలాగే ఉంది. ఎలా ఉన్నారు జనులు? పెళ్లికిస్తూ పెళ్లి చేస్తూ పెళ్లాడుతూ ఉన్నారు. మరి ఎలా ఉన్నారు? తినుతూ, చెప్పండి, తినుచు త్రాగుచు ఉన్నారు. మరి ఇది ఈ కాలం ఏ కాలం? కరోనా కాలం. కనుక ఎవరైనా తాగొచ్చా? మరి తాగితే తాగేడు ప్రణాళికలరా. ఆ బార్ షాప్, వైన్ షాప్ చూస్తుంటే ఎలా ఉన్నారు? ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. వాళ్ళ ముఖాన్ని చూస్తే ఒక మాస్క్ ఉండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుత్వం ఏదో తినమందని చెప్పేసి ఏం చేస్తున్నారు? ప్రభుత్వం బలమైన ఆహారం తింటే బలంగా ఉంటారు, బలంగా ఇమ్యూనిటీ పవర్ పెరిగిందని చెప్పి ఏం చేస్తున్నారు?
ఏది ఉంటే అది నవడేసేస్తున్నారు. ఆఖరికి ఎముకలు కూడా మిగలట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా మిషన్ అయినా వేస్తే కొద్దిగా 4 ముక్కలు బయటకు వస్తాయి. కానీ మిషన్ కంటే పౌరమన్నాయి ముక్కలు కూడా ఏమైపోయి చెరుకు రసం తీస్తే ఎలా వస్తే అలా వచ్చేస్తాయి ముక్కలన్నీ కూడా. ప్రభుత్వం నిజమే తింటున్నాం. ఆ తిండి నిన్ను బలహీనరాలు చేయకూడదు. ఆ తిండిని మొత్తరాలుగా చేయకూడదు. ఆ తిండిని తిండిపోతుగా చేయకూడదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? తింటున్నారంట. చెప్పండి, తింటున్నారంట. అప్పుడు కూడా వైన్ ఉంది, అప్పుడు కూడా మందు షాపులు ఉన్నాయి, అప్పుడు కూడా వివాహాలు అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కడు 2 పెళ్ళిళ్ళు, 10 పెళ్ళిళ్ళు, 20 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మన ఈ మధ్య ఒక న్యూస్లో వచ్చింది, ఒక ఆవిడ స్త్రీ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంది? 3 పెళ్ళిళ్ళు చేసుకుందంట. మాయ మాటలు చెప్పి, నాకు పెళ్లి కాలేదని చెప్పి. అలాంటి వారు ఉన్నారా లేదా? హల్లెలూయా. బైబిల్లో ఉన్నారు అటువంటి వారు. దేవుడు చెప్తున్నారు, వారు అలాగే జీవించడం వల్ల బతికారు కాబట్టి వారి జీవితాలు విడవబడ్డాయి. వారి బతుకులు సరిచేయలేదు. వారు ఇంకా విడిచిపెట్టబడ్డారు. వారు ఇంకా దేవుడి కృపకి అపాత్రులు అయిపోయారు. కనుక మీరు జాగ్రత్త పడమంటున్నాడు. దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ఒకవేళ మనం జాగ్రత్త పడకపోతే, ఒకవేళ మనం జాగ్రత్తగా ఉండకపోతే ఏ అపాయం వస్తుందో తెలియదు. వారు ఎలా ఉన్నారు? తింటున్నారు, తాగుతున్నారు, వివాహాలు చేసుకున్నారంటే ఫంక్షన్లు, విందులు, వినోదాలు అంటూ ఫంక్షన్లు అంటూ వారు ఎలా ఉన్నారంట? లోకానికి అలవాటు పడిపోయారు, లోకానికి బానిసలైపోయారు. మత్తుకి, దానికి, దీనికి, వాటికి బానిసలైపోయి ఎలా అయిపోయారు? దేవుడి మాటలు చెప్తూ ఉంటే, నోవహు సువార్త ప్రకటిస్తుంటే, ఇదిగో జలప్రళయం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి, జలప్రళయం రాబోతుంది, సత్యాన్ని తెలుసుకోండి, జలప్రళయం రాబోతుంది, నిజాన్ని తెలుసుకోండి, జలప్రళయం రాబోతుంది. ఇదిగో దేవుడి తట్టు తిరగండి. నేను నా కుటుంబం దేవుడి తట్టు తిరిగాం. ఇదిగో దేవుడు రక్షణ ఓడ సిద్ధపరచుకోమన్నాడు. రక్షణ ఓడ సిద్ధపరచుకొని దానికి వెడల్పెంతో, పొడవెంతో, ఎత్తెంతో దేవుడికి కొత్తలు ఇచ్చాడు. ఇదిగో ఈ చెక్క దేవుడు చేయమన్నాడు, ఇది పూయమన్నాడు అని నోవహు చెప్తూ ఉంటే జనాలు ఏమన్నారంట? ఒరే పిచ్చోడా, ఏమన్నారు? వర్షం వచ్చేద్దంట, తుఫాన్ వచ్చేద్దంట, వచ్చేసి తాడి చెట్లంతా ఎత్తు నీళ్ళు వచ్చేది అంట. వీడి కుటుంబం అంతా ఆ ఓడేసుకొని చక్కగా ఆ ప్రళయంలో వెళ్ళిపోతారంట. మేమంట మునిగిపోతామంట, చచ్చిపోతామంట, వీళ్ళొక్కరే బతుకుతారంట అని అంటున్నారా? అంటలేదు. ఇప్పుడు అంటున్నారా? అంటున్నారు. హల్లెలూయా. పరలోకం ఉంది, నరకం ఉందని చెప్తుంటే ఎవరు కూడా ఇంత కూడా ఎక్కట్లేదు వారికి. ఇదిగో దేవుడు అక్కడ రాబోతుంది, త్వరగా రాబోతుంది. ఆయన గడప యువతలే ఉన్నాడు, గడప యువతల ఒక్క అడుగులో తేడా ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు అంటే ఒక్కరు కూడా లెక్క చేయట్లేదు, ఒక్కరు కూడా ఖరారు చేయట్లేదు. ప్రజలారా, భయం లేదు. దేవుడన్న భయం లేదు, దేవుడి కుక్కడన్న భయం లేదు, నరకం అన్న భయం లేదు, పాతాళం అన్న భయం లేదు, ఆఖరికి మరణం అన్నా కానీ భయం లేదు. హల్లెలూయా. అప్పుడు అలాగే వాళ్ళు భయపడలేదు. నోవహు ప్రకటించారు, నోవహు మెట్లు ప్రకటించారు, నోవహుకు కొడలు ప్రకటించారు, నోవహుకు భార్య కూడా ప్రకటించింది. హల్లెలూయా. ఒక్కరు కూడా విన్నారా? ఏమా తిండి బోతులైపోతే ఏమింటారు? తాగు బోతులైతే ఏమింటారు? ఏమా ఫంక్షన్లు అంటే ఏమింటారు? ఇంకా ఫంక్షన్లు ఏముంటుంది? అంతా హడావుడి తప్పితే ఏముంటుంది? హల్లెలూయా. అంత హడావుడి తప్పితే ఏముంది? హడావుడి కదా. అది ప్రారంభించిందాక ఒక ఎత్తు, దాన్ని ముగించేటప్పుడు ఒక ఎత్తు. అవునా కదా? ఈ మధ్యలో ఏం మర్చిపోయావు ఇది హడావుడి. ఈ హడావుడి వచ్చి దేవుని మాటలు చెప్తారు, దేవుని వాక్యం వింటామా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవడు వాడు ఇష్టం వచ్చినట్టుగా 10 వివాహాలు, 20 వివాహాలు, వాయు వరుసలు లేకుండా వాళ్ళు ఏం చేశారంట? వివాహాలు చేసుకున్నారు. అప్పుడు దాకా ధర్మశాస్త్రం లేదు. నిర్గమకాండంలో దేవుడు మోషేకి ఇచ్చాడు ధర్మశాస్త్రం. ఒక భర్తకే ఒకటే భార్య ఉండాలి, ఒక భార్యకి ఒకరే భర్త ఉండాలి. ఎప్పుడైతే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడో అప్పటి నుంచి వచ్చిన ఈ చట్టాలన్నీ కూడా, ప్రపంచంలో చట్టాలన్నీ కూడా ఈ 10 ఆజ్ఞల నుంచి వచ్చినాయే. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న చట్టాలన్నీ కూడా ఈ 10 ఆజ్ఞల నుంచి వచ్చినాయే, కానీ కొత్తగా వారు రాసిన దేవు లేదు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ప్రతి
రాజకీయ వ్యవస్థ కానీ ప్రపంచం ఎలా పరిపాలించాలి, ఏ విధంగా పరిపాలన చేయాలి, ప్రజలు ఏ విధంగా పరిపాలించాలి, ప్రజలు ఏ విధంగా ఆకట్టుకోవాలి, ప్రజలకు ఎటువంటి పథకాలు పెట్టాలి, అన్ని కూడా నా బైబిల్ జీవ గ్రంథంలో ఉన్న చెప్పబడదు. హల్లెలూయా. అన్ని ఇందులో రాయించినవే. హల్లెలూయా. దేవుడు రాయించాడు. ఇక్కడ ఏం రాయించాడు? దేవుడు అన్ని కూడా రాయించాడు. ఎవరి కోసం? మన కోసం, మన ప్రజల కొరకు. హల్లెలూయా. మన కొరకు రాయించాడు దేవుడు. ఎవరు ఖరారు చేయట్లేదు, ఎవరు లెక్క చేయట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. చూద్దాం అదేవిధంగా 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు ఇక్కడ చూసినట్లయితే నోవాహును దేవుడు కాపాడాడు. దేవుడు నోవాహును ఎందుకు కాపాడంటే ప్రభువు ద్వారా నోవాహు ఎవరి మాట విన్నాడు? చెప్పాలి, ఎవరి మాట విన్నాడు? దేవుడి మాట విన్నాడు కనుక నోవాహు ఏం ప్రకటించాడంట? చెప్పాలి, ఏం ప్రకటించాడు? నీతిని ప్రకటించాడు. ప్రభువు ద్వారా ఈరోజు నువ్వు ఏం ప్రకటిస్తున్నావు? మరి ఆయన పూర్వకాలం ముందు లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుడు సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం ప్రకటించాలి? నీతిని ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? ఏం ప్రకటించాలి? నీతిని ప్రకటించాలి. ఎలా చూస్తున్నావంటే ఇంకో నాకు చూడనకూడదు. ఎలా తింటున్నావంటే ఇంకా 4 కుండలు ఆడిస్తులు అనకూడదు. ఎలా అంటున్నావంటే ఇంకా 4 మాటలు అనకూడదు. తప్పుని తప్పుగా ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఖండించాలా లేకపోతే దాన్ని పూయాలా? తప్పుని తప్పుగా ఖండించాలి. నీ పిల్లలైనా ఎవరైనా బయటి వారు ఎవరైనా సరే, చిన్న పిల్లలేంటి పెద్దలేంటి, ఎవరైనా తప్పు తప్పే. చిన్న పిల్లలు చేసిన తప్పే, పెద్దలు చేసిన తప్పే. అని ఎవడు కత్తి పట్టుకుని వెళ్ళి పొడిసి వస్తాడు, నరికొస్తాడు. చిన్న పిల్లవాడు కదా వదిలేస్తావా? చెప్పాలి, వదిలేస్తావా? ఏదో తెలియదు, అమాయకులు ఏదో తెలియదు అంటావా? ఈ లోకంలో ఈ కాలంలో చిన్న పిల్ల పెద్ద తేడా తెలియదు. ప్రభువుని పిల్లలు అన్ని నేర్చేసుకున్నారు. అవునా? చిన్న పిల్లలకి ఇస్తే ఎలా ఆపరేట్ చేయాలో చెప్పేస్తుంది ఫోన్. చిన్న పిల్లలకు ఫోన్ ఇస్తే చాలు, తల్లిదండ్రులు వచ్చే లోపు దాన్ని ఎలా మార్చాలో మార్చేస్తున్నారు. హల్లెలూయా. వచ్చేలోపు రిమోట్ మారిపోతుంది, అందులో చూసే అన్ని మారిపోతాయి. ఏం చూస్తా నీకేం తెలుసు? వచ్చేలోపు చూస్తా, పర్లేదు మంచిదని చూస్తుంది, ఏం చాటింగ్ ఏం చేయట్లేదు అనుకుంటాం. కానీ చివరికి వాళ్ళు బోల్తా పడతానో తెలియట్లేదు, చివరికి వాళ్ళు మోసపోతారో తెలియట్లేదు, చివరికి వాళ్ళు బలహీనమైపోతారో తెలియట్లేదు, చివరికి వాళ్ళు ప్రభువుల నరకానికి పాత్రలు అయిపోతున్నారన్న విషయం మనకి తెలియట్లేదు. సాతాను ఎవరినైనా మోసం చేస్తుంది, సాతాను ఎవరినైనా వాడుకునేది, సాతాను ఎవరినైనా ప్రలోభ పెట్టింది. సాతానికి ప్రభువుల పిల్లరా ఎవరితో కూడా సంబంధం లేదు. వాడికి కావాల్సింది నీ శరీరము, వాడికి కావాల్సింది నీ ఆత్మ, వాడికి కావాల్సింది నీ కోరికలు. ఎందుకంటే నీకు ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీర్చడానికి వాడిని నిన్ను ఆవరిస్తాడు. ఆ కోరికలు తీర్చడానికే వాడిని వశపరుచుకుంటాడు. వశపరుచుకుని ప్రభువుల వాడు ఎటువంటి చేస్తారు కంటే చేత అనేకమైన భయంకరమైన క్రియలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రభువుల పిల్లరా ఇక్కడ నోవాహు చూస్తున్నట్టే, మొట్టమొదటి చూసినట్టే నోవాహు దేవుని కృప పొందుకున్నవాడు. రెండో మాట చూసినట్లయితే నాశనం గురించి విన్నవాడు. నాశనం గురించి విని దాని నాశనం గురించి వస్తుందని రాబోతుందని దాని గురించి ప్రకటించిన వాడు, బోధించిన వాడు, హెచ్చరించిన వాడు. ఇంకా చూసినట్లయితే ఓడ యొక్క నిర్మాణాన్ని గురించి విన్నవాడు. విన్ని ఏం చేశాడు? దాన్ని చెప్పాలి. దాన్ని ఏం చేశాడు? దాన్ని దేవుడు ఏ విధంగా కట్టమన్నాడు, దాన్ని ఏ విధంగా నిర్మించమన్నాడు, ఆ విధంగా నిర్మించిన వాడు. ప్రణాళికలారా దేవుడికి లోబడినవాడు, దేవుడికి కృప పొందినవాడు, భయపడేవాడు. ఇంకా చూసినట్లయితే నీతిని ప్రకటించిన వాడు, ఓలోకి తన కుటుంబాన్ని తీసుకెళ్ళినవాడు. చెప్పకూడదు. హల్లెలూయా. ఓలోకి ఎవరు తీసుకెళ్ళాడు? ఎవరిని? తన కుటుంబాన్ని తీసుకెళ్ళాడు ఓడలోకి. ఓడనగా రక్షణ, ఓడనగా సన్నిధి, ఓడనగా దేవుని మందిరం, ఓడనగా పరలోకం, ఓడనగా సహవాసం. ఈరోజు నీ కుటుంబంతో కనపడుతుందా దేవుని సన్నిధిలో?
ఇది గోడ. హల్లెలూయా. ఒకవేళ రాకడ వస్తే, ఒకవేళ దేవుడు పిలిస్తే ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళిపోతాం. చెప్పలు పడతాం. హల్లెలూయా. ఎంతమంది ఉన్నామో అంతమంది వెళ్ళిపోతాం పరలోకానికి. కానీ నోహకు మొత్తం 8 మంది వాళ్ళ ఇంట్లో. 8 మందిలో ఎంతమంది? 8 మంది లోపలికి వెళ్ళారా? భార్య కూర ఉడుకుతుందండి, కూర వండి వస్తాను, బట్టలు ఇప్పుడు నానబెట్టాను, బట్టలు ఆరేసి వస్తాను. లేకపోతే పిల్లలు, నాన్న ఇప్పుడే వెళ్దాం, రేపు వెళ్దాం, రేపు ముహూర్తం చూసుకోండి, సమయం చూసుకొని రేపు వెళ్దాం, ఈరోజే వెళ్దామా, ఒకసారి ఊరంతా తిరిగి వద్దాం. మన తర్వాత ఊళ్ళకి వెళ్తే మనకు తెలియదు ఏమంటు అంటావు కదా. మరి మామయ్య ఎదురు సమాధానం చెప్పారా? ఏంటంటే మామయ్య గారు మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఉన్న పొలాన్ని అన్ని విడిచిపెట్టేసి ఊళ్ళో ఎక్కమంటారేంటి, మీకు అది పిచ్చా, మేము రాము అని వాళ్ళని అన్నారా? 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 అనలేదు. ఎవ్వరు ఏమనలేదు. మావయ్య మాట గౌరవించంటే మావయ్య ఎవరు? నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుడు కృప పొందుకున్నవాడు, నెమ్మది కలిగిన వాడు. బ్రదర్ వెంటనే వినండి, వెంటనే ఈ నోహ లోపల వెళ్ళినట్టే నోహతో పాటు తన భార్య వచ్చింది లోపలికి. అదేవిధంగా 3 కుమారులు, అదేవిధంగా 3 కోడలు కూడా ఎక్కడికి వచ్చారు? చెప్పాలి, ఎక్కడికి వచ్చారు? ఊళ్ళోకి వచ్చారు. చెప్పలు కూడా. వెంటనే వాళ్ళు రావటం వెంటనే ప్రభుత్వ పిల్లరా, దేవుడు వెంటనే ఆ ఓడ యొక్క తలుపులు వెంటనే ఏం చేశాడా? బిగించేసాడు. మరి దేవుడు వేసిన తాళాలు, దేవుడు వేసి బిగించిన దాన్ని ఎవరైనా తెరవగలరా? చెప్పండి, ఎవరైనా తెరవగలరా? ఎవరు బిగించారు? తాళం ఎవరు వేశారు? చెప్పండి, ఎవరు వేశారు? దేవుడు వేశాడు. హల్లెలూయా. చెప్పండి, దాన్ని ఎవరు తెరవలేరు. దేవుడు మూసాడది. దేవుడు మూసిందా తలుపులు ఇంకెవడో తెరవలేడు. వెంటనే అదేం చేసిందంట? జలప్రాణి వచ్చింది, వర్షం వచ్చింది. వెంటనే ఏం చేసిందంట? ఓడలాగా పైకి లెగిసిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు ఇక్కడ చూసినట్లయితే ఓడలో తన కుటుంబాన్ని ఇంటిలో రప్పించుకున్నవాడు, జలప్రాణి తర్వాత బ్రతికున్నవాడు, విశ్వాసాన్ని బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు, గొప్ప సంగతులు ఎన్నో చూశాడు. అదేవిధంగా లోకం మీద నేర స్థాపన చేశాడు. హల్లెలూయా. లోకం మీద ఏం చేశాడు? నేర స్థాపన అంటే పాపాన్ని, యేసుక్రీస్తు ప్రభువు వారు పాపాన్ని ఏ విధంగా జయించాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు పాపాన్ని ఏ విధంగా అధిగమించాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు పాపాన్ని ఏ విధంగా ద్వేషించాడు, అదే విధంగా నోహు కూడా నేర స్థాపన చేసిన వాడంట. హల్లెలూయా. లోకం మీద, లోకంలో ఏముందమ్మా? వారు తింటున్నారు, త్రాగుతున్నారు, విందులు అంటున్నారు, వినోదాలు అంటున్నారు. మరి ఈ వ్యక్తి ఏం చేశాడు? అవి అంటించుకోలేదు. తిండికి ప్రాధాన్యత ఇవ్వలేదు, తాగుడికి ప్రాధాన్యత ఇవ్వలేదు, వీటికి వినోదాలకి వాటికి వీటికి ఏమి ఇవ్వలేదు. చెప్పాలి, ఏమి ఇవ్వలేదు? ప్రాధాన్యత ఇవ్వలేదు. మనమైతే చెప్పాలి, ఈ 3 నీకేమున్నాయి? మనం ఒకసారి మనం చూసుకుంటే ఈ 3 మనలో ఉంటాయి. తిండి ఉండిద్ది, చెప్పాలి, ఉండిద్దాం కదా. మనలో తిండి ఉండిద్ది, తాగుడు ఉండిద్ది, చెప్పాలి, అందరూ తిండి ఉండిద్ది, తాగుడు ఉండిద్ది. కరోనాకి వెళ్ళకూడదంటే మనం ఏం చేస్తున్నాం? వెళ్తలేదు. చెప్పండి అమ్మా, ఒప్పుకోవాలి. దేవుడు వెళ్తలేదా? వెళ్తలేదా? అప్పుడు లోకంలో ఏమున్నాయి? ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు కూడా అయ్యే ఉన్నాయి. దేవుడి మాటలు ఇంట్లో దీవించాక ఆమె ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాక్యం విన్న నీవు నీ జీవితాన్ని ఏ విధంగా మార్చుకోబోతున్నావు? ఇప్పుడు దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడాడు. నోహనుగా ఈరోజు నోహు జీవితం గురించి మనం ధ్యానం చేశాం. నోహనుగా నెమ్మది, నోహనుగా విశ్రాంతి, నోహనుగా ఆదరణ. 950 సంవత్సరాలు బతికాడు నోహు. లోకం మీద నేర స్థాపన చేశాడు. అది వరకు చూడ ఎన్నో సంగతులు నోహు చూశాడు. జలప్రళయం తర్వాత తను రక్షించబడ్డాడు, తన కుటుంబం రక్షించబడింది. రక్షణ ఊడలోకి తన కుటుంబాన్ని రప్పించుకున్నాడు. లోకం మీద నేర స్థాపన చేశాడు. నీతివంతుల స్థానంలో నోహు కూడా చేర్చబడ్డాడు.
ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది, నీ స్థితిగతి ఏ విధంగా ఉంది? వాక్యం వించిన నీవు, వాక్యము స్వీకరించిన నీవు, వాక్యములు నాటబడిన నీవు, వాక్యానికి దాసరాలమైన నీవు ఈరోజు ఏ మాటలని వింటున్నావు? ఎవరి మాటలని వింటున్నావు? దేవుని మాటలు వింటున్నావా? పెడచెవిన పెడుతున్నావా? లోకపు మాటలు వింటున్నావా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరు కలిసి నోడుకోవాలి. ఈరోజు ఏ మాటలను వింటున్నావు? నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎటువంటి స్థితిలో ఉన్నావు? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు? వాక్యం విన్న నీవు దేవుడు నీతోనే మాట్లాడాలనుకుంటే కన్నీరు గురువు ప్రార్థన చేయి. కొన్ని కుటుంబాల్లో సమాధానం లేదు, కొన్ని కుటుంబాలు విడవబడుతున్నాయి, కొన్ని కుటుంబాల్లో ప్రశాంతత లేదు, కొన్ని కుటుంబాల్లో నెమ్మదిగానే ప్రశాంతగానే ఏదీ లేదు, కొన్ని కుటుంబాల్లో శాంతి లేదు, కొన్ని కుటుంబాలు రోడ్డు పాడైపోతున్నారు. కొన్ని కుటుంబాలు ఈరోజు నీ కుటుంబంలో ఏముంది? నీ కుటుంబంలో నెమ్మది లేదా? నీ కుటుంబంలో ప్రశాంతత లేదా? నీ కుటుంబాన్ని సరిగ్గా దేవుడి సంగతి నడిపించలేకపోతున్నావా? నీ కుటుంబాన్ని భయభక్తులతో నడిపించలేకపోతున్నావా? ఈరోజు నీ పరిస్థితి స్థితిగతి ఎలాగుంది? ఏ విధంగా తీర్మానం తీసుకుంటున్నావు? ఎటువంటి తీర్మానం కలిగి జీవిస్తున్నావు? వాక్యం విన్న ప్రియ సహోదరుడే, వాక్యం విన్న ప్రియ సహోదరుడా, ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నావా? నోహు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాడు. అది వరకు చూడ సంగతులు ఎన్నో చూశాడు నోహు. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఏ విధంగా జీవిస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? వాక్యమైన నీవు, వాక్యాన్ని వింటున్న నీవు, ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు, నీ హృదయం సరిగా లేకపోతే, నీ మనసు సరిగా లేకపోతే నువ్వు ఏది సాధించలేవు, ఏది కూడా పొందుకోలేవు. దేవుని సన్నిధిలో అడిగి నోహు దినాల్లో వారు ఊహించిన విధంగా, వారు అనుకోని విధంగా జల ప్రళయం రాలే వచ్చింది. ఒక్క కుటుంబమే పైకి ఎత్తబడింది. ఓడ తీరిపోయింది. ఒక్క కుటుంబమే. ఈరోజు ఈ ప్రాంతానికి జల ప్రళయం వస్తే, ప్రపంచానికి జల ప్రళయం వస్తే ఓడవలే పైకి ఎత్తబడి అనుభూనికుందా? ఓడవలే పైకి లేచిబడి అనుభూనికుందా? ఉంటే రొమ్ము కొట్టుకొని ప్రార్థించండి. ప్రార్థన సమయం ప్రభువానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం. మీరు మాట్లాడే మాటలు బట్టి వందనాలు, శ్రేష్టమైన మాటలు బట్టి మీరే సహాయం చేయండి, ప్రార్థించండి. విన్న వాక్యం హృదయంలో ఉన్న వాక్యం హృదయంలో ఫలించండి. శ్రేష్టమైన మాటలు, విలువైన మాటలు సహాయం చేయండి. యేసు క్రీస్తు నామమున బట్టి ఆమేన్. హల్లెలూయా.